హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అది ఏంటి అంటే నారింజకాయ పులిహోర అనమాట. అంటే నార్మల్గా మనం నిమ్మకాయతో కానీ చింతపండుతో కానీ చేసుకుంటాం కదా. కానీ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నారింజకాయతో పులిహోరను చేసుకోబోతున్నాము. కొంతమందికి కొత్తగా ఉండొచ్చు వినడానికి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఇలా మన వీడియోలో చూపించిన విధంగా ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యి కనుక నారింజకాయతో పులిహోర చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో వీడియోని అయితే ముందుగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా. మనకి నారింజకాయలు అనేవి సీజనల్గా దొరుకుతాయి కదండి. సో అలాంటప్పుడు కాయ అనేది తయారవ్వక ముందు మనకి కాయ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అప్పుడు మనకి రసం వచ్చేసి కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం నారింజకాయ పులిహోరకైతే ఇది బెస్ట్ అనమాట. మనకి కాయ వచ్చేసి ఇలా పచ్చిగా ఉండాలండి పులిహోరకి. ఎప్పుడైనా కానీ ఇలా పచ్చిగా ఉన్న కాయని మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే కాయ అనేది కొంచెం కలర్ వచ్చినా కానీ మనకి రసం అనేది స్వీట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇలా కాయని 2 బద్దలుగా కట్ చేసుకొని రసాన్ని అయితే పిండేసుకోవాలి. ఈ బద్ద పైన అది గ్రీన్ కలర్లో ఉంది కదా తొక్కు, దానికి పసర అనేది ఉంటుందండి. అది పిండకుండా జాగ్రత్తగా రసాన్ని పిండుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎలాగైతే పిండానో అలా మనం రసం మొత్తాన్ని పిండేసుకోవాలి. చూడండి ఇలా గింజలు లేకుండా పిండుకోవాలన్నమాట. అయితే వాటిల్లో కొన్ని పీల గింజలు ఉంటాయన్నమాట. అవి మనం రసం అనేది రైస్లో వేసుకునేటప్పుడు వడగొట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇంకొక టిప్ అండి, ఎప్పుడైనా మనం నారింజకాయతో పులిహోరను చేసుకున్నప్పుడు అందులో ఒక చిన్న నిమ్మకాయ బద్ద రసం కూడా పిండుకోవాలి. అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు పులిహోర కోసం మనం ఫస్ట్ రైస్ని అయితే వండుకోవాలి కదా. దానికోసం ఇలా రైస్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని నానబెట్టుకుని అప్పుడు రైస్ అయితే వండుకోవాలండి. ఇలా ముందుగా రైస్ని నానబెట్టుకొని మనం రైస్ వండుకుంటే మనకి రైస్ అనేది బాగా ఉడికిస్తుంది, అలాగే రైస్ కూడా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇంకా రైస్ అయితే వండడం అయిపోయింది. చూడండి మనకి రైస్ వచ్చేసి ఈ విధంగా కొంచెం పలుగ్గానే ఉండాలన్నమాట. మరీ మెత్తగా వండుకోకూడదండి. పులిహోరకి కొంచెం పొలుగ్గా ఉంటేనే సరిపోతుంది. ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి ఆ పులిహోర అనేది ఒక్కొక్క మెతుకు అనేది అంటిపోకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ వేసుకున్నాక మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 or 1.5 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని చక్కగా ఇవన్నీ రైస్కి బాగా పట్టేంత వరకు రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ని కలిపేటప్పుడు చాలా స్లోగా కలుపుకోవాలండి. రైస్ అనేది విరిగిపోకుండా చాలా స్లోగా కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇలా రైస్ ఉడికించుకున్న తర్వాత మనం కలుపుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా ఒకదానికొకటి అనేది అంటిపోకుండా పొడి పొడిగా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్న నారింజ రసం ఉంది కదా, అది గింజలు లేకుండా ఈ రసం మొత్తాన్ని రైస్లో వేసేసుకోవాలి. ఇలా నారింజ రసం అనేది రైస్లో వేసుకున్న తర్వాత అండి మనకి రైస్ అనేది కొంచెం తడి తడిగా అంటే చెమ్మగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరైతే ఏం టెన్షన్ పడొద్దు, మనకి కలిపేటప్పుడు అలానే అనిపిస్తుంది. కానీ కలిపిన తర్వాత అంటే పులిహోర మొత్తం మనం రెడీ చేసుకున్నాక దాన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచేస్తే మనకి తర్వాత ఆ రసం అంతా రైస్కి పట్టేసి చక్కగా రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ రైస్ అయితే కలిపేసుకోవడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తాలింపు కోసం ఒక 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా పల్లీలు, అలాగే కొద్దిగా కొత్తిమీరని పెట్టుకున్నాం. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి కడాయి పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలను అయితే వేయించుకోవాలండి, ఎందుకంటే కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి కదా. సో ఫస్ట్ పల్లీలను వేయించేసుకుని రైస్లో వేయించుకోవాలి. పల్లీలు అనేవి చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి కొంచెం కలర్ అనేవి మారినాయి కదా.
కొంచెం ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఈ పల్లీల్ని తీసుకొని రైస్లో వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసేసుకున్న తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఈ రెండు వేసుకొని ఫస్ట్ వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఎండుమిర్చి అనేవి కొంచెం రంగు మారాయి అనుకున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. చూడండి, మనకి తాలింపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేవి పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనకు కొత్తిమీర అనేది చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి పులిహోర అనేది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే చాలా టేస్ట్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మనకి ఇక్కడ తాలింపు అనేది ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని తీసుకొని రైస్లో వేసుకోవాలి. ఇక్కడ తాలింపు అనేది మనకి దోరగా ఫ్రై అయితేనే బాగుంటుందండి పులిహోరలో. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత రైస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నారింజకాయ పులిహోరని ఇలా కలుపుతూ ఉంటే చూస్తుంటేనే తినేయాలని అనిపిస్తుంది కదండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మన వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ నారింజకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత తింటే మనకి రైస్ అనేది ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. అంటే మనకి కొంచెం అలా నానడం వల్ల ఏంటంటే ఆ పులుపు, ఆ మసాలాలు అవన్నీ రైస్కి పడతాయి అన్నమాట. సో మీరు కూడా ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ టిప్స్ని ఫాలో అయ్యి నారింజకాయ పులిహోరని మీరు కూడా చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అనుకుంటే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.